ఉదయాన్నే సూర్యుడు ఉదయించే సమయానికి మానవులే కాదు మృతదేహాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఉదయం, ఒక శవం, మరొక ఉదయం, మరో శవం, అలా వరుసగా 4 రోజులు గడిచిపోయాయి. ఇది ఏదో సహజ మరణాలు కాదు. ఇది మానవ మృగం చేసిన పనిగా పోలీసులు గ్రహించారు. ఉదయాన్నే పట్టణం శుభ్రం చేయడానికి వచ్చిన 2 పారిశుద్ధ కార్మికులు రోడ్డు పక్కన చెత్త దగ్గర ఏదో విచిత్రమైన వస్తువును గమనించారు. దగ్గరగా వెళ్లి చూసినప్పుడు వారి ఊపిరే ఆగిపోయినంత పనయింది. అది ఒక స్త్రీ మృతదేహం. ఆమె గొంతు కోసి చంపబడి ఉంది. ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోయి ఉంది. ఆమె చేతిలో ఒక చిన్న ఎరుపు దుపట్టా మాత్రమే మిగిలి ఉంది. అది చూసిన వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే వచ్చి కేసు రిజిస్టర్ చేశారు. కానీ తరువాతి రోజు మరో ప్రదేశంలో అదే విధంగా చంపబడిన ఇంకో స్త్రీ మృతదేహం లభించింది. అదే గొంతు కోయడం, అదే ఎరుపు దుపట్టా, అదే సమయం ఉదయం 5 గంటలు. పట్టణం మొత్తం భయంతో వణికిపోయింది. ప్రజలు ఉదయాన్నే బయటకు రావడం మానేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. సీసీటీవీ కెమెరాలు, కాల్ రికార్డులు, సర్వేలెన్స్ అన్నీ చెక్ చేశారు. కానీ హంతకుడి ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. అయినా ఒక విషయానికి వారిని కంగారు పెట్టింది. ప్రతి శవం పక్కన ఒకే వస్తువు దొరుకుతుంది. అది ఒక పాత గడియారం. అది ప్రతిరోజు ఉదయం తెల్లవారుజాము 5 గంటల 7 నిమిషాలు వద్ద ఆగిపోయినట్టు ఉంటుంది. ఒక మగ నీడ పట్టణంలోని పాత వీధుల్లో రాత్రి తిరుగుతాడు. అతనిని ఎవరూ సరిగా చూడలేదు. కానీ స్థానికులు అతనిని గడియారం మనిషి అని పిలుస్తారు. అతను నడిచే సమయానికి గడియారం మోగుతుంది. అతను వెళ్లిన ప్రదేశంలో ఉదయాన్నే శవం దొరుకుతుంది. పోలీసులు ఒక ట్రాప్ వేశారు. ఒక వృద్ధురాలిని బలిగా చూపించి చుట్టుపక్కల కెమెరాలు అమర్చారు. అప్పుడు టైం తెల్లవారుజాము 5:02 నిమిషాలు, తెల్లవారుజాము 5 గంటల 2 నిమిషాలు, తెల్లవారుజాము 5 గంటల 5 నిమిషాలు. అప్పుడే నీడ కదిలింది. పోలీసులు పరుగెత్తి పట్టుకున్నారు. మాస్క్ తీసేశారు. అతను ఎవరో కాదు, పట్టణం పారిశుద్ధ కార్మికులలో ఒకడే. అతని పేరు రాజయ్య. ఒకప్పుడు అతని భార్యను కూడా ఇలాగే గొంతు కోసి చంపారు. పోలీసులు ఆమె హంతకుడిని పట్టుకోలేదు. ఆ బాధను తట్టుకోలేక అతను ప్రతి ఉదయం ప్రతి స్త్రీని తన భార్యగా ఊహించి అదే విధంగా హత్య చేస్తున్నాడు. అతనికి సమయం ఆగిపోయింది. ఆమె చనిపోయిన తెల్లవారుజాము 5 గంటల 7 నిమిషాలు వద్ద. ప్రతి నేరం వెనుక ఒక కథ ఉంటుంది. కానీ ప్రతి కథ వెనుక ఉన్న నిజం మనిషి మనసులో దాగి ఉంటుంది.